వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భక్తి శ్రద్ధలతో చేపట్టే దసరా నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఈ వీడియో ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలియజేస్తున్నాం. హిందువులు శారదీయ నవరాత్రి ఉత్సవాలను చాలా ఉత్సాహంగా అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. నవరాత్రుల్లో దుర్గాదేవిని శక్తికి, జ్ఞానానికి ప్రతీకగా కొలుస్తారు. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా జరుపుకుంటాం. దుర్గాదేవి దైవిక స్త్రీ శక్తికి ప్రతిరూపం. దీనిని శక్తి అని పిలుస్తారు. నవరాత్రి పండుగ సందర్భంగా దుర్గాదేవిని 9 శక్తివంతమైన రూపాల్లో పూజిస్తే ఆ అమ్మ అనుగ్రహం అందరికి కలుగుతుందని, అలాగే ఆ అమ్మని ఈ 9 రోజులు నవదుర్గగా కూడా పిలుస్తారు. నవరాత్రి 9 రోజులు దుర్గాదేవిని భక్తి ప్రతిపత్తులతో పూజిస్తే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు వస్త్రాలు, నైవేద్యాలను సమర్పిస్తే ఆ తల్లి అనుగ్రహంతో అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క భావన. అలాగే మొదటి సాంప్రదాయం ప్రకారం పురాణోక్తం, రెండో సాంప్రదాయం శాస్త్రోక్తం. వీటిని గురించి దేవి మహత్యం, దేవి కవచంలో తెలియజేశారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకమైన కథ, అలాగే దానికి సంబంధించిన ప్రాముఖ్యత ఉన్నాయని కూడా పెద్దలు చెప్తున్నారు. 2025 ఈ సంవత్సరంలో దేవి నవరాత్రులు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తాయి. నవరాత్రి సమయంలో పూజించే దుర్గాదేవి రూపాల్లో చాలా వరకు కూడా మనకి వివిధ దశలు కనిపిస్తాయి. నవరాత్రి 9 రోజులు దుర్గాదేవిని భక్తి ప్రపత్తులతో పూజిస్తే ఒక్కొక్క అవతారాన్ని, ఒక్కొక్క రంగు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పిస్తూ పూజిస్తే మనకు ఉన్నటువంటి ఈతి బాధలు, అలాగే దుష్టశక్తుల యొక్క ప్రభావం అంతా కూడా తొలగిపోతుందని చెప్తారు. ఇక్కడ మొదటి రోజు శైలపుత్రి మాత అనిపిస్తారు, అంటే పర్వత కుమార్తె, హిమపుత్రిక అని కూడా అక్కడ పిలవచ్చు. శైల అంటే పర్వతం, పుత్రి అంటే కూతురు. పర్వతదేవుని కుమార్తెగా జన్మించిన శివుడి భార్య పార్వతీదేవిని ఈ అవతారంగా భావిస్తారు. ఆమెను పూజించడం వల్ల మనకి బలం, అలాగే భక్తి ఈ రెండు వస్తాయని పెద్దలు చెప్తారు. అలాగే ఈ శైలపుత్రి మాత పూజించినందువల్ల మనకి శివుడి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్తారు. రెండవ రోజు బ్రహ్మచారిణి మాత, అంటే భక్తులు ఈ అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తే దానికి సంబంధించిన జపమాల, నీటి కొండతో చెప్పులు లేకుండా నడుస్తున్న దుర్గాదేవి రూపాన్ని కొలిస్తే భక్తులకు జ్ఞానము, శాంతి, ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయని చెప్తారు. మూడో రోజు చంద్రఘంట మాత. ఈ మూడో రోజు చంద్రఘంట మాతకు నుదిటిపైన చంద్రవంకతో అలంకరిస్తారు. ఆమె మనం చేసిన పాపాలని నాశనం చేసేదిగా, దుష్టశక్తుల నుంచి రక్షిస్తుందని మన నమ్మకం. చంద్రఘంట అమ్మవారు పులిపై స్వారీ చేస్తారు. 10 చేతులు కలిగి కుడి చేతిలో కమలం, బాణం, విల్లు, జపమాల కలిగి ఉంటుంది. ఒక చేతిలో అభయముద్ర ఉంటుంది. అలాగే ఎడమ చేతుల్లో త్రిశూలం, గద, కత్తి, కమండలం ధరించి ఉంటారు. ఒక చేతితో వరద ముద్ర ఉంటుంది. ఈమెను పూజించడం వల్ల కూడా మనకి ధైర్యం, శాంతి లభించి భయబాధలు తొలగిపోతాయని కూడా చెప్తారు. 4వ రోజు కూష్మాండ మాతగా పిలుస్తారు. 4వ రోజు పూజించడం వల్ల ఆమెను విశ్వ సృష్టికర్త, ఆదిశక్తిగా పిలిచి ప్రకాశవంతమైన చిరునవ్వుతోటి అమ్మ దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, సంపద, ఆనందం వర్ధిల్లుతాయని చెప్తారు. ఇక 5వ రోజు స్కందమాత, కార్తికేయ స్వామికి తల్లిగా స్కందమాతగా అమ్మవారిని పూజిస్తారు. ఆమె సింహంపై కూర్చుని తన కుమారుడిని ఎత్తుకున్నట్లుగా భక్తులకు దర్శనమిస్తారు. దుర్గాదేవి ఈ రూపం మాతృత్వం, ప్రేమ, రక్షణకు సూచికగా చెప్పవచ్చు. ఆమెను పూజించడం వలన శ్రేయస్సు, కుటుంబ సామరస్యం అనేవి వర్ధిల్లుతాయట. 6వ రోజు కాత్యాయని మాతగా యోధదేవత అయిన కాత్యాయని దేవిని పూజిస్తారు. పురాణాల ప్రకారం కాత్యాయని ముని చేసిన తపస్సును మెచ్చి అతని కుమార్తెగా అమ్మవారు జన్మించారట. ఆమె శక్తి, ధైర్యం, అలాగే చెడుపైన విజయాన్ని సూచించే విధంగా ఈ అలంకారాన్ని భావిస్తారు. మహిళల్ని దీర్ఘ సుమంగళిగా ఉండేలా అమ్మవారు ఆశీర్వదిస్తారని కూడా చెప్తారు. 7వ రోజు కాళరాత్రి. దుర్గాదేవి 7వ రూపం కాళరాత్రి అవతారం. అత్యంత ఉగ్రావతారంగా ఉంటారు. ఆమె నల్లటి రంగు, నిర్భయ రూపంతో రాక్షసులను, దుష్టశక్తులను, ప్రతికూల శక్తులను నాశనం చేస్తారని, ఆమెను పూజించడం వల్ల భయం తొలగి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. 8వ రోజు మహాగౌరీదేవిగా పూజించాలి. ఈ భక్తులు స్వచ్ఛత, శాంతి, కరుణ సూచించే మహాగౌరిని పూజిస్తే ఆ యొక్క ఆరోగ్యము, అలాగే శ్రేయస్సు, సిరి సంపదలు కూడా మనకి లభిస్తాయని చెప్తారు.
అమ్మవారు ఈ తెల్లని దుస్తులు ధరించి త్రిశూలం అలాగే ఒక నాదం డ్రమ్ము లాంటిది పట్టుకుని తెల్లటి ఎద్దుపైన స్వారీ చేస్తూ ఉంటారట. ఇక్కడ ఆమె ప్రశాంతతను ప్రసరింపజేసేదిగా ఉంటారు కాబట్టి ఆమెను పూజించడం అనేది చాలా మంచిదని చెప్తారు. 9వ రోజు సిద్ధిరాత్రి. సిద్ధిరాత్రి అంటే మనం అమ్మవారిని దైవచింతనతో సిద్ధి పొందడానికి అతీంద్ర శక్తులను కలిగి ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం వల్ల శివుడు కూడా తన శక్తులను మనకి ప్రసాదిస్తాడని నమ్ముతారు. భక్తులు జ్ఞానం కోరికలు నెరవేర్చమంటే అమ్మవారి ఆశీర్వాదాలను ఈ సందర్భంగా కోరుకుంటారు. ఇలాగా నవరాత్రుల్లో అమ్మవారిని ఆ తల్లి యొక్క దర్శన భాగ్యం పొందినటువంటి భక్తులు చాలా ధన్యులు. ఈ నవరాత్రుల్లో నిష్ఠతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరిక నెరవేరడం కాకుండా మనలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు అలాగే మానసిక బలహీనతలు కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. పురాణాలు కూడా ఇవే చెప్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.